అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. తెలుగు ఆడబిడ్డలందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. టీఎన్జిఓస్ యూనియన్ నల్గొండ జిల్లా పక్షాన మేమంతా వివిధ డిపార్ట్మెంట్స్కు చెందిన ఉద్యోగస్తులమంతా కూడా ఇక్కడ చేరి ఈరోజు బతుకమ్మ సంబరాలు జరుపుకోవటం జరుగుతుంది. మరి తెలంగాణలో జరిగేటువంటి బతుకమ్మ పండుగ చాలా విశిష్టమైనటువంటిది. ప్రకృతిలో లభించే సహజమైనటువంటి పూలతో, ఔషధీకృతమైనటువంటి పూలతో ఆ గౌరీదేవిని ఆరాధించడం బతుకమ్మ పండుగ యొక్క విశేషం. మరి ఈ 9 రకాలు భాద్రపద మాసంలో వచ్చేటువంటి ఈ బతుకమ్మ పండుగని 9 రోజులు ఆడబిడ్డలు ఆడుకుంటారు. మరి ముందుగా ఎంగిలి పూల బతుకమ్మ నుంచి సద్దుల బతుకమ్మ వరకు 9 రోజులు 9 రకాల పేర్లతో ఆ గౌరీమాతని కురుస్తూ ఉంటారు. 9 రోజులు కూడా అమ్మవారికి 9 రకాలైనటువంటి ప్రసాదాలు, అవి కూడా మన శనగలు, మరి మొక్కజొన్నలు, నువ్వులు, బెల్లము, ఇట్లాంటి అన్నీ కూడా మన ఆరోగ్యానికి మంచివైనటువంటి పదార్థాలతో నైవేద్యం పెట్టి ఆరగించడం జరుగుతుంది. ఈ విధంగా ప్రకృతిలో లభించే సహజ సిద్ధమైనటువంటి పూలతోటి, ప్రసాదాలతోటి జరుపుకున్నటువంటి ప్రకృతి పండుగ బతుకమ్మ పండుగ. మరి ఈ బతుకమ్మ పండుగ మా ఉద్యోగస్తులందరి జీవితాలలో మరి వెలుగులు నింపాలని, మాకు ఉన్నటువంటి అపరిష్కృతమైనటువంటి సమస్యలన్నింటినీ పరిష్కరించాలని, మాకు పెండింగ్ డిఏలు కానీ, పిఆర్సీ కానీ, మరి సిపిఎస్ కానీ, మా బిల్లులు ఇవన్నీ కూడా సమస్యలు ఉద్యోగస్తులకు తొలగిపోవాలని, అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటూ మీరు ఈరోజు టీఎన్జిఓస్ యూనియన్లో జిల్లా అధ్యక్షులు నాగిళ్ల మురళి గారి ఆధ్వర్యంలో బతుకమ్మ పండుగ సంబరాలు చేసుకుంటున్నాం. ఇట్లాంటి సంబరానికి గాను మా రాష్ట్ర అధ్యక్షుడు మారం జగదీష్ అన్నను ఆహ్వానించడం జరిగింది. అంతా కూడా ఉద్యోగస్తులం చాలా సంబరంగా ఈరోజు ఇక్కడ బతుకమ్మ వేడుకలలో పాల్గొంటున్నాం. అందరికీ మరొకసారి బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. టీఎన్జిఓస్ సెంట్రల్ యూనియన్ ప్రెసిడెంట్, జేఏసీ చైర్మన్ జగదీష్ అన్న గారు రావడం జరిగింది. మా ఆహ్వానం మేరకు వారికి కూడా మా టీఎన్జిఓస్ నల్గొండ పక్షాన కృతజ్ఞత తెలియజేస్తున్నాను. అయితే గత ప్రభుత్వము మోసం చేసింది. మాకు ఏంటంటే ఏవైనా ఇస్తామన్నారు, అన్ని ఫ్రెండ్లీ ప్రభుత్వం అన్నది 10 ఏళ్ళు మమ్మల్ని మభ్యపెట్టి మసిపూసి మారేడుగా చేసింది. ఇప్పటికైనా మేమేందంటే ప్రజాప్రభుత్వం, ప్రజల చేత ఎన్నుకోబడింది. ప్రజలు సుఖంగా ఉండాలనేది కాంగ్రెస్ నిర్ణయం. కాబట్టి రేవంత్ రెడ్డి గారి కానీ, పూజ్యులు పెద్దలు, మన జిల్లా అసలు ముఖ్యమైన మినిస్టరు మన కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మన గవర్నమెంట్లో ఉన్నాడు. వారికి నేను ఈ విధంగా ఈ సందర్భంగా మా పెద్దలు వచ్చింది కాబట్టి నేను వారికి ఒకటే విన్నపం చేస్తున్నా. మాకు పెండింగ్ డిఏలు ఇవ్వాలి, పిఆర్సీ, హెల్త్ కార్డులు ఎప్పటి నుంచో అడుగుతున్నాం, అవి కూడా పెండింగ్లో పెట్టిరు. అన్నీ చేస్తారన్న ఉద్దేశంతో మేము ఈ గవర్నమెంట్ని తెచ్చుకుంటాము. కాబట్టి ప్రజాప్రభుత్వం కాబట్టిగా దీన్ని మేము కూడా ప్రజలమే. మీరు ఇచ్చే సంక్షేమ పథకాలన్నీ మేము ప్రజల చెంతకు జరుగు, ఎక్కడో మారుమూల ప్రాంతంలో ఉన్న ప్రజలకి మీరు ఇచ్చే సంక్షేమ పథకాలు మేము తీసుకెళ్తున్నాం. ఉదాహరణ ఏంటంటే మన రుణమాఫీ వచ్చింది. రుణమాఫీ కోఆపరేటివ్ అగ్రికల్చర్ కోఆర్డినేషన్ తోటి మేము దిగ్విజయం చేయగలిగినాం. అట్లాంటివి చేస్తున్నామన్న దృక్పథంతో ఏ గవర్నమెంట్ వీళ్ళు వచ్చినా, వేరే వాళ్ళు వచ్చినా, ఏ గవర్నమెంట్ వచ్చినా మా పని గవర్నమెంట్ ఉద్యోగస్తులం కాబట్టి మేము కంపల్సరీ విధులు నిర్వహిస్తాము. ఇంకా మీరు మాకు ప్రోత్సహిస్తే మేము ఒక గంట ఎక్కువైనా మేము చేయడానికి సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మాకు పెండింగ్ డిఏలు ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఇక్కడ పనిచేస్తున్నారు, మేము పనిచేస్తున్నాం. సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు 5 డిఏలు తీసుకుంటారు, మేము మాత్రం 5 డిఏలు పెండింగ్లో ఉన్నాం. ఆ రకంగా మేము ఆర్థికంగా లాస్ అవుతున్నాం. కాబట్టి ఆలోచించుకొని మాకు డిఏలు విడుదల చేయాలని మరి ఈ గవర్నమెంట్ని కోరుకుంటూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.